Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. ఈ రోజు వీడియోలో మనకి యూకేలో కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి అంటే జూలై 22 అంటే ఈ రోజు నుంచి అమలయ్యే రూల్స్ ఏంటి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల కొత్తగా వెళ్ళబోయే స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ కానీ అలాగే ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ గా అంటే 12th May ఒక వైట్ పేపర్ అనేది యూకే గవర్నమెంట్ ప్రెజెంట్ చేయడం జరిగింది. అందులో కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. అందులో మేజర్ గా మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ప్రపోజ్ రూల్స్ గానీ మిగిలిపోయినాయి, అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కొన్ని రూల్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. సో ఆ కన్ఫర్మ్ అయిన రూల్స్ లో ఫస్ట్ ఏంటంటే నో మోర్ ఇంటర్నేషనల్ అప్లికెంట్స్ ఫర్ కేర్ వీసా. కేర్ వీసాకి ఎవరైతే అబ్రాడ్ నుంచి అప్లై చేసుకుంటూ ఉన్నారో ఇంకా వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఇంతకు ముందు అప్లై చేసుండి అవి అప్రూవ్ అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లం, లేదా ఆల్రెడీ కేర్ వీసా మీద యూకే వెళ్ళుంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. ఈ కేర్ వీసా అనే దాన్ని చాలా మంది మిస్యూజ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఎవరు ఏంటి అనే దాని గురించి మాట్లాడటం కంటే కూడా ఇంకా ఇకపై నుంచి ఎలాగో ఆప్షన్ అనేది లేదు కాబట్టి ఇంకా ఎవరు ఏ కన్సల్టెంట్ కి కేర్ వీసా కోసం డబ్బులు పే చేయొద్దు. ఇప్పటికీ కూడా కొంతమంది నాతో ఏం చెప్పారంటే ఈ లాస్ట్ 1 week లో కూడా ఈ రూల్స్ వస్తున్నాయి అని తెలిసిన తర్వాత కూడా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు కన్సల్టెంట్స్ ఇంకా మేము కేర్ వీసాస్ చేస్తాము, దీనికి ఇంకో లూప్ హోల్ ఉంది, అది యూస్ చేసి పంపిస్తాము, దీనికి డబ్బులు పే చేయండి, సగం ఇక్కడ పే చేయండి, మిగతా వీసా వచ్చిన తర్వాత పే చేయండి అన్నట్టుగా ఇంకా మభ్య పెడుతున్నట్టుగా నాకు కొంతమంది క్యాండిడేట్స్ చెప్పారు. అసలు ఏది నమ్మకండి, కేర్ వీసా అనేది ఇంకా లేదు. మీరు ఆల్రెడీ యూకే లో ఉంటే మీరు కేర్ వీసాస్ కి అప్లై చేసుకోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ని హైర్ చేయడానికి అయితే లేదు. సెకండ్ రూల్ ఏంటంటే RQF6 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్కిల్డ్ వర్కర్ వీసా. చాలా మంది దీని గురించి మేబీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవటం అవ్వచ్చు, లేకపోతే వినేవాళ్ళు సరిగా వినకపోవటం అవ్వచ్చు. RQF6 అనగానే ఓకే గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎలాగో వెళ్ళిన స్టూడెంట్స్ కి మాస్టర్స్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి అప్లై చేసుకునే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ అని అనుకుంటూ ఉన్నారు. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటే కాదు, కానీ మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేసుకుంటూ ఉన్నారు అంటే మీ స్పాన్సర్, మీ కంపెనీ ఏదైతే మీకు స్పాన్సర్ చేస్తూ ఉందో వాళ్ళు ఎటువంటి జాబ్ ఇస్తూ ఉన్నారు, ఆ జాబ్ కి గ్రాడ్యుయేషన్ అనేది రిక్వైర్డా కాదా. అంటే ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ గానీ, ప్లంబర్ గానీ, లేకపోతే నెట్వర్క్ టెక్నీషియన్ గానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గానీ, లేకపోతే హెల్త్ సూపర్వైజర్ గానీ, ఇట్లా రకరకాల జాబ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా గ్రాడ్యుయేషన్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డిప్లొమా ఉన్నా కూడా దే కెన్ గో హెడ్ అండ్ వర్క్ ఇన్ దోస్ డెసిగ్నేషన్స్. సో ఇప్పుడు అలాంటివన్నీ తీసేశారు. ఆల్మోస్ట్ 180 డెసిగ్నేషన్స్ ఆర్ జాబ్స్ ఈ లిస్ట్ లోంచి తీసేశారు. ఏ జాబ్ కి అయితే డిగ్రీ అనేది మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అని ఉంటుందో అది మాత్రమే RQF6 కింద ఉంటుంది. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే స్కిల్డ్ వర్కర్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. లెవెల్ 3 లో ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే బుచ్చర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కేర్ హోమ్ మేనేజర్, సూపర్వైజర్ ఇలాంటి జాబ్స్ ఉండేవి. అదే RQF4 లో కనుక మీరు చూస్తే అకౌంట్స్ అసిస్టెంట్, రీటైల్ మేనేజర్, కస్టమర్ సూపర్వైజర్, ఈవెంట్ మేనేజర్స్ ఇవన్నీ కూడా RQF4 లో ఉంటాయి. RQF5 కి వచ్చేసరికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్, నెట్వర్క్ అడ్మిన్ ఇలాంటి జాబ్స్ అన్ని కూడా RQF5 లో ఉండేవి. అంటే ఇవన్నీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకు ముందు ఏంటంటే ఇలాంటి జాబ్ రోల్స్ ఉన్నప్పటికీ ఎంప్లాయర్స్ అనేది స్పాన్సర్ చేసేవారు. మినిమం RQF6 అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ, లేకపోతే సివిల్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే మెకానికల్ ఇంజనీర్స్ కానీ, కన్స్ట్రక్షన్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, టీచర్స్. సో ఇలాంటి జాబ్ రోల్స్ అన్నిటికీ కూడా మినిమం గ్రాడ్యుయేషన్ అనేది రిక్వైర్డ్ కదా. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న 3, 4, 5 వాటికి గ్రాడ్యుయేషన్ లేకపోయినా కూడా డిప్లొమా ఉన్నా కూడా వాళ్ళకి ఆ జాబ్స్ వస్తాయి. ఈ 6 and above వాటికి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ. సో అలాంటి జాబ్స్ కి మాత్రమే స్పాన్సర్ చేయగలుగుతారు. థర్డ్ చేంజ్ ఏంటంటే స్కిల్డ్ వర్కర్ వీసాకి సాలరీ థ్రెషోల్డ్ కూడా పెరిగింది. ఇంతకు ముందు 38,700 ఉండేది, ఇప్పుడు దాన్ని 41,700 చేశారు. అలాగే న్యూ ఎంట్రెంట్ అయితే 30,900 ఉండేది, దాన్ని 33,400 చేశారు. ఎక్కువగా మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్ చదవడానికి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ న్యూ ఎంట్రెంట్ కిందకి వస్తారు. టైర్ 2 కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీ సాలరీ మినిమం 33,400 కంటే ఎక్కువ ఉండాలి. ఇంత సాలరీ ఉండాలి అంటే ఈ చిన్న చిన్న జాబ్స్ చేస్తే ఖచ్చితంగా రాదు. సో మంచి జాబ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే టైర్ 2 వచ్చే అవకాశం ఉంది ఇప్పటి నుంచి. ఎవరైతే PSW లో ఉండగా టైం వేస్ట్ చేసుకోవటం అవ్వచ్చు, లేకపోతే స్కిల్ లేకపోవడం వల్ల జాబ్ రాకపోవటం అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇంత సాలరీని అచీవ్ చేయటం అనేది ఈజీ కాదు.
కాదు. సో వాళ్ళందరికీ ప్రాబ్లం. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ సీరియస్ స్టూడెంట్స్. అంటే ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్ గా అక్కడికి వెళ్ళి బాగా చదువుకుని స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకొని డే 1 నుంచి ఈ స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీద దృష్టి పెట్టి మంచి జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలాంటి కంపెనీస్ స్పాన్సర్షిప్ కూడా చేస్తూ ఉన్నాయి, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి జాబ్ తెచ్చుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 34,000 అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఫస్ట్ రావటమే మంచి హై పేయింగ్ జాబ్ అందరికి రాకపోవచ్చు, బట్ మీరు తెలివిగా ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఆ కంపెనీ స్పాన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. సో ఈ కాంబినేషన్స్ మొత్తం మీరు ఆలోచించుకొని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే టైర్ 2 వస్తుంది. నెక్స్ట్ న్యూ టెంపరరీ షార్టేజ్ లిస్ట్ అని ఒకటి రిలీజ్ చేశారు. ఇది జస్ట్ టెంపరరీ మాత్రమే, ఓన్లీ టిల్ 2026. ఈ టెంపరరీ షార్టేజ్ లిస్ట్ లో కొన్ని డెసిగ్నేషన్స్ అవ్వచ్చు, కొన్ని స్కిల్స్ మెన్షన్ చేశారు. ఆ స్కిల్ మీద ఉన్న క్యాండిడేట్స్ ని ఇప్పటికీ కూడా అబ్రాడ్ నుంచి హైర్ చేసుకోవచ్చు. అదొక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇవి ఎలాంటి జాబ్ డెసిగ్నేషన్స్ అంటే వీటి వల్ల యూకే ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలి. వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇట్లాంటి డెసిగ్నేషన్స్ కొన్ని మెన్షన్ చేశారు. అలాగే 15th of July నుంచి ఈ వీసా అని మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు ఫిజికల్ వీసా అవసరం లేదు. ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసాగా అప్లై చేసుకుంటే మీ పాస్పోర్ట్ ఇచ్చి స్టాంపింగ్ చేయించుకోవటాలు ఇట్లాంటి ఏం అవసరం లేదు. మీ యూకేవిఐ అకౌంట్ ఉంటుంది, దానికి మీ ఈ వీసాని ట్యాగ్ చేస్తారు. సో ఇదేం పెద్ద ఇది కాదు. దిస్ ఇస్ హ్యాపెనింగ్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఇంతవరకు కన్ఫర్మ్డ్ రూల్స్, ఇంకా కన్ఫర్మ్ అవ్వని రూల్స్, లేకపోతే ప్రపోజ్ చేసి కన్ఫర్మ్ చేయని 3 అదర్ రూల్స్ ఏంటంటే, ఒకటి ILR ఇంతకుముందు 5 years ఉంది, దాన్ని 10 years చేయబోతున్నారు అని ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను. సో అది దాని మీద ఇంకా ఇప్పటివరకు డెసిషన్ తీసుకోలేదు. ఇట్ ఈస్ స్టిల్ 5 years. ఈ ILR అంటే ఏంటంటే మీరు యూకేలో 5 years కనుక వర్క్ చేయగలిగితే 5 years తర్వాత మీకు PR అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని 5 years నుంచి 10 years కి మారుస్తున్నాం అని లాస్ట్ న్యూస్ వచ్చింది. డిస్కషన్స్ కూడా జరిగినాయి, బట్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ అప్రూవ్. ఇంకొక ప్రపోజ్డ్ రూల్ ఏంటంటే ఈ PSW ఏదైతే 2 years ఉందో దాన్ని 18 months కి తగ్గిస్తున్నట్టుగా డిస్కషన్ చేశారు, బట్ అది ఇంకా అప్రూవ్ కాలేదు. సో సెప్టెంబర్ 2025 వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా కూడా 2 years PSW ఉంటుంది. ఈ సెప్టెంబర్ లోపు వాళ్ళు డిసైడ్ చేసి దాన్ని కనుక మారిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు. ఎప్పుడైనా కూడా ఈ PSW తగ్గించేది ఇంటేక్ అట్లీస్ట్ 3 months ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి చేంజ్ లేదు. ఇట్ ఈస్ స్టిల్ 2 years, బట్ ఎనీ మూమెంట్ దే మే చేంజ్ ఇట్. ఎందుకంటే ఇది ఏదో అల్లాటప్పగా అక్కడ న్యూస్ ఛానల్స్ లో వచ్చిన న్యూస్ అయితే కాదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద వైట్ పేపర్ దట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇన్ దేర్ హౌస్. ఇఫ్ ఇట్ ఈస్ అండర్ డిస్కషన్స్, యూ నెవర్ నో. ఇది ఒక 1 month లో వస్తుందా, ఇది 2 months లో వస్తుందా అనేది మనం చెప్పలేము. ఇట్ కుడ్ బి ఎనీ డే. సో ఎవరైనా స్టూడెంట్స్ ఆల్రెడీ యూకే వెళ్ళడానికి కనుక డిసైడ్ అయ్యి ఉంటే జనవరికి వెళ్దాంలే, లేకపోతే సమ్మర్ మేకి వెళ్దాంలే అనే ఆలోచన కనుక చేస్తూ ఉంటే దాట్ కుడ్ బి ఎ రాంగ్ డెసిషన్. సెప్టెంబర్ కి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఓపెన్ ఉన్నాయి. మీరు త్వరగా అప్లై చేసుకొని సెప్టెంబర్ కి వెళ్ళడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. దెర్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ అక్టోబర్ ఇంటేక్ కూడా ఉంటుంది, అక్టోబర్ ఆర్ నవంబర్. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు వెళ్ళండి. ఈ చేంజ్ ఆఫ్ రూల్ ఏదైతే ఉందో PSW కి సంబంధించి అది అనౌన్స్ చేసిన తర్వాత ఇఫ్ యూ అప్లై దేర్ ఇస్ నో యూస్. అంటే ఇప్పుడు జనవరి నుంచి PSW 18 months మాత్రమే అంటే ఈ జనవరి జాయినింగ్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అది అనౌన్స్ చేయకముందే మీరు కనుక జాయిన్ అయితే యూకేలో యూనివర్సిటీస్ లో మీకు ఆ రూల్ వర్తించదు. మీకు ఆ 6 months ఆఫ్ PSW అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆ టైంలో ఎర్న్ చేసే మనీ అవ్వచ్చు, లేకపోతే మీకు యాడెడ్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక స్పాన్సర్డ్ జాబ్ తెచ్చుకోవాలి, మీ చేతిలో 2 years ఉంది, ఆర్ మీ దగ్గర 18 months ఉంది అనుకోండి. సో మీకు తక్కువ టైం ఉన్నప్పుడు ఆ స్పాన్సర్డ్ జాబ్, ఇప్పుడు ఈ సాలరీ థ్రెషోల్డ్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే అంత ఈజీ కాదు కదా. సో మీకు ఎప్పుడైనా చేతిలో ఎక్కువ టైం ఉన్నప్పుడు మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో 2 years PSW తగ్గించక ముందే మీరు యూకే వెళ్ళాలని డిసైడ్ అయ్యి టైం కోసం చూస్తేనో లేకపోతే తర్వాత వెళ్ళొచ్చు అని అనుకుంటే దాని గురించి ఒకసారి ఆలోచించండి. దిస్ ఇస్ ద రైట్ టైం. మళ్ళీ చెప్తున్నాను, యూకే వెళ్ళమని నేను ఫోర్స్ చేయట్లేదు. యూకే వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఎవరైనా ఉండి జనవరి కోసం చూస్తూ ఉంటే ట్రై టు అప్లై ఫర్ సెప్టెంబర్. చాలా ఈజీ. మీరు అప్లై చేసిన 1 week లోనే అడ్మిషన్స్ వస్తాయి అండ్ వీసా ప్రాసెస్ కూడా చాలా త్వరగానే అయిపోతుంది. ఎక్కడ డిలే ఉండదు. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ మీరు నాకు కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఎలా చేసుకోవాలి, ఏ యూనివర్సిటీస్ ఓపెన్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. యూకే వెళ్లే స్టూడెంట్స్ కానీ వెళ్ళిన స్టూడెంట్స్ కానీ ఈ రూల్స్ ని దృష్టిలో పెట్టుకొని మీకు ఆ 34,000 అబౌవ్ పే చేసే జాబ్ ఉంటేనే మీకు ఆ టైర్ 2 అప్రూవ్ అవుతుంది. కాబట్టి అలాంటి జాబ్స్ మీరు ట్రాక్ చేయాలంటే ఎంత ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్కిల్ సెట్ ఉంటే మీకు అలాంటి జాబ్స్ వస్తాయి, సో వాటికి మీరు ఏం నేర్చుకోవాలి, వీటన్నిటి గురించి ముందే ప్రీ ప్లాన్ గా, అంటే మాస్టర్స్ జాయిన్ అయిన తర్వాత సైమల్టేనియస్లీ వీటి గురించి కూడా ఆలోచించి ప్లాన్ చేసుకోగలిగితే మీకు టైం వేస్ట్ అవ్వకుండా PSW వచ్చిన ఫస్ట్ 6 months లోని జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన
ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకే కానీ ఏదైనా కంట్రీ వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.